2 ఏళ్ళు పట్టింది మళ్ళీ నాలాగా నాకు అనిపించడానికి ఆఫ్టర్ బేబీ. అండ్ కశ్యప్ ఇప్పుడు 2 ఏళ్ళు అయ్యేసరికి తనకేం కావాలో తను చెప్పి ఏం ఇబ్బంది అవుతుందో కూడా తను చెప్తుంది అన్న ఆలోచనతో నాకు మెంటల్ రిలీఫ్ అయితే వచ్చిందనమాట. అందుకనే నాకు ఈ ఇయర్ బర్త్డే అనేది ఇంకా ఎక్కువ హ్యాపీగా పీస్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకోగలిగిన. అండ్ ఈసారి ఆల్మోస్ట్ 3-4 డేస్ బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి. నా బర్త్డే మండే ఉండే అనమాట. సో సాటర్డే ఫ్రెండ్స్ తో చేసుకున్నాను. సండే కూడా ఆల్మోస్ట్ ఇండియాలో స్టార్ట్ అయ్యేసరికి ఆ రోజు కూడా నా బర్త్డే లానే ఉండే. అండ్ మండే యాక్చువల్ బర్త్డే అనమాట. కరెంట్లీ ఫస్ట్ 2 years ఆఫ్ బేబీ ఆ స్టేజ్ లో ఉన్న ప్రతి మామ్ కి నేను చెప్పేది ఏంటంటే ఇట్ విల్ గెట్ బెటర్ ఒకటి. అండ్ చాలా మంది ఆ ఫేజ్ లో ఉండి బయటకి రారు. అంటే మదర్ రోలే ఎక్కువ ప్లే చేయాలి అని చెప్పేసి మీ గురించి మీరు ఏం చేసుకోకుండా ఉంటారు. కానీ నా ఉద్దేశంలో మీరు మీలాగా ఉంటేనే యూ కెన్ బీ ఎ గుడ్ మామ్, వైఫ్, డాటర్ ఇన్ లా. సో మీకోసం మీరు చేసుకోండి, మీలా మీరు అవ్వండి. అప్పుడే మీరు మదర్ హుడ్ అయినా ఎనీ రోల్ ని ఎంజాయ్ చేయగలుగుతారని నా ఫీలింగ్. నా బర్త్డే నాకు అది రిమైండ్ చేసింది అనమాట. ఓకే, యు ఆర్ ఫీలింగ్ యువర్ సెల్ఫ్ అగైన్ అని. ఆ ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ బ్లాగ్ లో పెట్టాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.